కానీ నీ కాన్ఫిడెన్స్ కూడా అబద్ధమే అన్నమాట. ఇలా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తావు అభి? అది కాదు రాహుల్ బాబు, నేను చెప్పేది నిజం. అసలేం జరుగుంటుందో నేను చెప్పనా? నువ్వా పాములు పట్టే అతని దగ్గరికెళ్ళి నీ డ్రామా బయటపడింది కాబట్టి వాణ్ణొచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పమనుంటావు. వాడు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసుంటాడు, లేదా నాకు భయపడి నో చెప్పుంటాడు. ఇది ఎక్స్పెక్ట్ చేయని నువ్వు నాకు ముందే కాల్ చేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో అతన్ని తీసుకొస్తాను అని నువ్వు కమిట్ అయ్యావు. ఇప్పుడొచ్చి కట్టుకథలన్నీ చెప్తున్నావా? ఒక్క విషయం గుర్తుంచుకో అభి, ఒక అబద్ధాన్ని దాచడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇంకోసారి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయకు. నీ వల్ల నాకు టైం వేస్ట్ తప్ప ఇంకా ఏమీ లేదు. అయ్యో రాహుల్ బాబు, ఒకసారి నేను చెప్పేది వినండి. అసలేం జరిగిందంటే... స్టాప్ దిస్ నాన్సెన్స్ అభి. నీ అబద్ధాలు వినే టైం నాకు లేదు. ఇంతకు మించిన ఓపికకి నువ్వు పరీక్ష పెట్టకు. రాహుల్ బాబు, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఆగు రాహుల్. రాహుల్, అభి చెప్పేదంతా నిజమే. ఆ పాములు పట్టే అతన్ని నేను అభి కలిసే తీసుకొచ్చాం. అతను ఇంటి వరకు వచ్చి పారిపోయాడు. నాన్నా, మీరు అభి తీసుకొని రావడం ఏంటి? నాకు జరిగిందంతా తెలుసు రాహుల్. అభి అంతా చెప్పింది. ఓహో, మీ దగ్గర సింపతి కోసం జరిగిందంతా తనకి పాజిటివ్గా మార్చుకొని నన్ను నెగిటివ్ చేసి మీకు చెప్పుంటుంది. అందుకే మీరు తన మాటలే నమ్ముతున్నారు. అసలు మన మధ్య విషయాన్ని మా నాన్న వరకు ఎందుకు తీసుకెళ్ళావు? మా అమ్మ నాన్న సంతోషం కోసమే నిన్ను భరిస్తున్నానని నీకు చెప్పాను కదా. అలాంటిది మా నాన్నకే తెలిసేలా చేస్తావా? రాహుల్ ప్లీజ్, రాహుల్ ప్లీజ్, ప్లీజ్ స్టాప్ ఇట్. అభి తనకు తానుగా ఏదీ చెప్పలేదురా. మీరిద్దరూ సంతోషంగా లేరని నాకే అర్థమై అడిగాను. అప్పుడే తను నిజం చెప్పింది. నువ్వు తనని అపార్థం చేసుకున్నావని చెప్పింది తప్ప నీ గురించి ఒక్క మాట కూడా తను చెడుగా చెప్పలేదు. చెప్పడానికి నా వైపు ఏ తప్పు లేదు నాన్న. తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి పెళ్లి జరిగే వరకు అన్నీ తను ప్లాన్డ్గానే చేసింది. తనతో పెళ్లి ఇష్టం లేదని చెప్పినా కూడా ట్రాప్ చేసింది నాన్న. రాహుల్, అదంతా అబద్ధంరా. అభి నిన్ను మనసారా ఇష్టపడుతోంది, నిన్ను భర్తగా ఆరాధిస్తోంది. రేయ్, తన మనసు నీకు అర్థం కావట్లేదురా. ఓహో, మిమ్మల్ని కూడా పూర్తిగా మార్చేసిందన్నమాట. గుడ్ జాబ్ అభి. ఎవరినైనా సరే నీ మాటలతో, నీ నటనతో హిట్టే అట్రాక్ట్ చేసేస్తావు. నీ అమాయకత్వం నిజమని అందర్నీ నమ్మించేస్తావు. వాట్ ఏ టాలెంట్. కానీ నేను మాత్రం నిన్ను నమ్మనుగాక నమ్మను. రాహుల్, నువ్వు మూర్ఖంగా వాదించుకో. నానా ప్లీజ్. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నరకం అనుభవిస్తోంది నేను.